అదేవిధంగా మైలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ గారిని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కానివ్వండి, మా అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, వివిధ గ్రామాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలందరం గారు ఈరోజు రమేష్ గారిని కలిసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా జోగి రమేష్ గారు మీద ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పని ఏ విధంగా అయితే చూస్తుందో, వాళ్ళు చేసే నీచ రాజకీయాలు, వాళ్ళు చేసే పిచ్చి రాజకీయాలు ఏదైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా జోగి రమేష్ గారు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు. ఆయనకి అండగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయనకి అండగా ఉండటానికి చెప్పడానికి ఈరోజు మేమందరం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యొక్క 15 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ప్రజానికం ఎక్కడ ఆ ఒక కార్యక్రమాలు అడుగుతారని చెప్పని అడిగిన వెంటనే ఇలాంటి తప్పుడు కేసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద పెడుతుంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడుగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ, అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు కానివ్వండి, లేకపోతే డైరెక్ట్గా అధికారులతో కానివ్వండి, ఆ కూటమి నాయకులతో పోరాటం చేస్తుంటే చూసి తట్టుకోలేక ఒక అబద్ధపు కేసు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి తిరుపతి వస్తారా, లేకపోతే అమ్మవారి సాక్షిగా మీరు నిజం చెప్పండి, లేకపోతే ప్రమాణం చేసి నేను నిజం చెప్తానని చెప్పని జోగి రమేష్ గారు ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గారు వేయండి, ఇలా ఈ విషయంలో దమ్ముగా ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ గారు మీరు వెయ్యండి అని చెప్పని అడిగిన వ్యక్తి జోగి రమేష్ గారు. అవన్నీ కాకుండా ఈరోజు వాళ్ళకు సంబంధించిన మీడియాలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కూటమి నాయకులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒక్క విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఈరోజు పార్టీ జోగి రమేష్ గారికి అండగా ఉంటుంది. అదేవిధంగా జోగి రమేష్ గారు అదే విధంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో, మీ చేసే అన్యాయం కార్యక్రమాలు వ్యతిరేకించారో, అదేవిధంగా జోగి రమేష్ గారు ముందుకు వెళ్తారండి. ఈ యొక్క కల్తీ మద్యం, నకిలీ లిక్కర్ దాంట్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, లేకపోతే ఈ స్థానికంగా మైలవరంలో ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళందరూ ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ జయచంద్రారెడ్డి, ఆ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెల నెల డబ్బులు ఆ చంద్రబాబుకి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, ఎంపీకి పంపించి అలాంటి నీచ రాజకీయాలు వాళ్ళు చేస్తూ ముందుకుంటే మీరు దొరికిపోయారని చెప్పండి. మీరు చేసే దొంగతనం దొరికిపోయేసరికి ఈరోజు మీ ప్రభుత్వం మీద, మీ కార్యక్రమాల మీద పోరాటం చేస్తున్న జోగి రమేష్ గారిని అన్యాయంగా ఏదో తప్పుడు కేసులు తిరిగించాలని చెప్పి మీరు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి పూర్తిగా అండగా ఉంటుంది, మద్దతుగా ఉంటుందని చెప్పే సందర్భంగా చెప్తూ, తప్పకుండా మీరు పెట్టిన తప్పుడు కేసులు లీగల్గా మా లీగల్ కమిటీ మొత్తం గారా జోగి రమేష్ గారు అండగా ఉంటూ ముందుకెళ్తామని కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారు. ఆ రోజే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఇంకా మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారి మీద అంటారా, వచ్చిన తర్వాత ఎన్ని కేసులు నాకు తెలిసి 15 నెలల్లోనే 20 కేసులు 30 కేసులు ఆయన మీద పెట్టారు. ఈ తప్పుడు కేసులు సరే అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు వెళ్తారు? వారమా 2 వారాలు, చివరికి పాపం వాళ్ళ అబ్బాయి
అమెరికాలో చదువుకుని ఎంతో ఉన్నతమైన ఉద్యోగం చేసిన రాజీవ్ని గారు తప్పుడు కేసుతో పాపం 2 వారాలు జైల్లో పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధపడిపోయారు. వాళ్ళు పెట్టే తప్పుడు కేసులకి, వాళ్ళు పెట్టే జైలుకి ప్రతి ఒక్కరు సిద్ధమయ్యారు. ఇంకా హెరాస్మెంట్ చేస్తున్న జోగి రమేష్ గారు ఎప్పుడో సిద్ధమయ్యారు. ఈ తప్పుడు కేసులు అనేక నిలవు. తప్పకుండా వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చినా, ఏది చేస్తాం ముందుకు వచ్చినా అన్ని విధాలుగా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి నాకైనా పదవి ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి, నన్ను పరిగణలోకి తీసుకోవాలని చెప్పని ఆయన అనేక సందర్భాల్లో కూడా మాట్లాడారు. కాబట్టి ఈ విధంగా మాట్లాడితే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆయన్ని గుర్తించో ఇంకా బుద్ధ వెంకన్న మాట్లాడుతున్నారని చెప్పి నేను పదవిస్తారని ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుంటారు. కాబట్టి ఈరోజు ఎవరు మాట్లాడినా, ఎవరేం చేసినా నిజమేంటో ప్రజానికని తెలుసు. కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పని ఎవరో ఏదో వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ వ్యక్తిత్వం కోసం వాళ్ళు ఏదో మాట్లాడాలని చెప్పి దాని గురించి మేము పట్టించుకున్న అవసరంగా మనం 18 ఏళ్ళ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. అధికారులు అనేవాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఉండవలసిన వ్యక్తులు అధికారులు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు అధికారులు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఏదో వాళ్ళు చెప్పిన ఆ నాయకులు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పే విధంగా ఐపీసీ సెక్షన్లు పని చేయట్లా. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. నిన్న ఏదైతే ఒక తప్పుడు ప్రచారం, ఒక పిచ్చి వాట్సాప్ చాట్లు కావాలని ఫేక్ది క్రియేట్ చేసి మా జోగి రమేష్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని ఈరోజు కంప్లైంట్ చేయాలని చెప్పి నిన్న మా వాళ్ళందరూ గారు వెళ్ళారు సిపి కలవల. కానీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, పెద్ద నాయకులు అందరూ గారు వెళ్ళి కలిస్తే సిపి కలవలేదు. కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా మోటా నాయకులు వెళ్తే సిపి గారు తెలుసు. ఇంతకంటే దారుణం ఇంకేముందా? ఇంతకంటే దారుణం ఇంకేముందా? అంటే మీరు ఏంటి, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, అలా పార్టీల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ప్రజానీకం కోసం పనిచేస్తున్నారా? ఈ విధంగా నిన్న ఎప్పుడైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో పాపం పొద్దునే మా నాగిరెడ్డి గారికి, అదేవిధంగా జయరాజు గారికి ఇంటికి వచ్చి ఫోనులు లాక్కుని బెదిరించాలని చెప్పని, భయపెట్టాలని చెప్పని, పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరించాలని చెప్పని ఒక నీచమైన రాజకీయం ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ మైలవరం నియోజకవర్గంలో జరుగుతుంది. వాళ్ళకి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం అండగా ఉంటాం.